ఇంటింటి రామాయణంలో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అవని అయితే పార్వతిని తీసుకుని రావడంతో శ్రీకర్ పల్లవి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నువ్వు అక్షయ్ బావగారిని అలాగే ఆరాధ్యని కూడా అవని అక్కకి దూరం చేస్తానని శపథం చేశావు. మరి ఇప్పుడేమైంది? అత్తయ్యకి దూరం చేయాలన్న ఆలోచన నీకు రాలేదా? ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటైపోయినట్టున్నారు అని అంటూ ఉంటుంది శ్రేయ. అప్పుడే ఇక పార్వతితో పల్లవి అంటూ ఉంటుంది, ఏంటత్తయ్య, నాకు ఫోన్ చేస్తుంటే నేనొచ్చి మిమ్మల్ని తీసుకువచ్చేదాన్ని కదా, అవనితో ఎందుకొచ్చారు అని అడుగుతూ ఉంటుంది పార్వతిని పల్లవి. అప్పుడే పార్వతి, ఎందుకు వచ్చానా, అసలు క్యాబ్స్ కానీ ఆటో కానీ ఏమీ లేవు, స్ట్రైక్ అంట, తప్పని పరిస్థితుల్లో రాహుకాలం వచ్చేస్తుందని నేను దీని స్కూటీ మీద రావాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది పార్వతి. విన్నావు కదా, వాళ్ళిద్దరూ ఒకటి కాలేదు అని శ్రేయ పల్లవి ఇద్దరు కూడా ఆనందపడుతూ ఉంటారు. ఇంతలో ఈ కమల్ శ్రీకర్ ఇద్దరు కూడా వచ్చి అవనిని అయితే చూస్తారు. అవనిని చూసి ఇక ఎంతో ఆనందపడుతూ కమల్ అయితే నువ్వు సూపర్ వదినా అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక అమ్మని నువ్వే తీసుకొచ్చావు వదినా అని అంటూ ఉంటాడు. శ్రీకర్ అయితే అవును శ్రీకర్, మా మావయ్య గారు నాకు స్కూటీ కొనిచ్చారు, ఆ స్కూటీ మీద ముందుగా మా అత్తయ్య గారిని ఎక్కించుకున్నాను అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే కమల్ అయితే ఇంకోసారి నీకు సూపర్ వదిన, ఒకసారేమో కళ్ళజోడు పెట్టుకున్నందుకు, ఇంకోసారి అమ్మని నువ్వే స్వయంగా ఇంటికి తీసుకొచ్చినందుకు నువ్వు సూపర్ అంటే సూపర్ అని అంటూ ఉంటే అప్పుడే ఇక కమల్ అయితే ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు పార్వతిని. అప్పుడే పార్వతి అయితే మీ వదిన్ని పలకరించుకున్నాక ఈ తల్లి కనపడుతుందా నీకు? అయినా గుమ్మంలోనే ఉండి ఆ పలకరింపులేంటి, లోపలికి రమ్మని చెప్పరా అని అడుగుతూ ఉంటుంది పార్వతి. అప్పుడే ఇక పార్వతి అన్న మాటలకి అయ్యో అలాగేమీ లేదత్తయ్య, లోపలికి రండి అని అంటూ ఉంటుంది. పల్లవి శ్రేయ ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఇక పల్లవి శ్రేయ ఇద్దరు కూడా అనడంతో అప్పుడే ఇంకా శ్రీకర్ అయితే అసలు అమ్మ వచ్చే ముందు ఏం చేయమని చెప్పాను మీకు గుర్తులేదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక శ్రేయ అయితే అయ్యో మర్చిపోయాను, ఇక్కడే ఉండండి అత్తయ్య అని అంటూ హారతి అయితే తీసుకొస్తుంది. ఇక హారతిని తీసుకురావడంతో పార్వతి అయితే నేనేమన్నా ఇంటికి కొత్తదాన్నమ్మా హారతి ఇచ్చి లోపలికి స్వాగతం చెప్పడానికి అని అంటూ ఉంటుంది పార్వతి. అప్పుడే పల్లవి అయితే మా ఇంట్లో మళ్ళీ మా దేవత అడుగు పెడుతుంది అందుకనే అని అంటూ ఇక బిల్డప్ అయితే ఇస్తూ ఉంటుంది పల్లవి అయితే పార్వతి దగ్గర. ఇక పల్లవి పార్వతిని లోపలికి రమ్మంటుంది. అప్పుడే ఇక అవని కూడా లోపలికైతే వస్తుంది. పల్లవి హారతి ఇచ్చేటప్పుడు అవనికి పార్వతికి కలిపి హారతి ఇమ్మని చెప్తారు కమల్ అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా. ఇద్దరికి కలిసే శ్రేయ పల్లవి ఇద్దరు కూడా హారతి కూడా ఇస్తారు. అలా హారతి ఇచ్చేటప్పుడు వీళ్ళు తిట్టుకుంటూ ఉంటే శ్రీకర్ కమల మాత్రం ఆనందపడుతూ ఉంటారు. తర్వాత అవని అయితే లోపలికి రమ్మని పిలిస్తే వస్తుంది, సోఫాలో కూర్చుంటుంది. వెంటనే వెళ్ళి మా అవని వదినికి మా అమ్మకి కాఫీ తీసుకురండి అని అంటూ ఉంటాడు శ్రీకర్. అప్పుడే ఇక పల్లవి అయితే నాకు చాలా పనుంది అని అంటూ ఉంటుంది. పల్లవి ఏంటి తీసుకురానా బెల్టు అని అంటూ ఉంటాడు కమల్ అయితే ఈ మాత్రం దానికి బెల్ట్ ఎందుకు బావ తీయడం, తీసుకొస్తాను అని అంటూ పల్లవి అయితే కాఫీ అయితే తీసుకొస్తుంది. కాఫీ తీసుకువచ్చి ఇదిగోండి అత్తయ్య అని పార్వతికి ఇస్తుంది. ఇదిగో తీసుకో అని అంటూ అవని చేతిలో పెడుతుంది. ఇదిగో తీసుకో అంటున్నావేంటి అక్క అని అనలేవా అని అంటూ ఉంటుంది అవని. నువ్వు ఇలాగా మర్యాద చేయకుండా వచ్చిన వాళ్ళతో ఇలా మాట్లాడుతూ ఇలా ప్రవర్తిస్తుంటే పలానా రాజేంద్ర ప్రసాద్ గారి కోడలు ఇంటికి ఎవరొచ్చినా మర్యాద ఇవ్వరని మీ గురించే చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంటికి వచ్చిన వాళ్ళని అందంగా పలకరించడం, వాళ్ళకి చేసినవన్నీ కూడా కొంచెం అందంగా ఉండేలా చూసుకోవడం మన ధర్మం అని అంటూ ఉంటే అప్పుడే ఇక సరే అక్క తీసుకో అక్క అంటూ పల్లవి అయితే అక్క కాఫీ తీసుకొని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అది విని ఇంకా ఎంతో సంతోషపడుతూ ఉంటాడు కమల్ అయితే. ఇక కమల్ సంతోషపడుతూ అది ఈ రోజు నుంచి మనుషులకి అలా మర్యాద ఇవ్వడం నేర్చుకో అని అంటూ ఉంటాడు కమల్ అయితే. తర్వాత వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నువ్వు బయలుదేరు అని అంటూ ఉంటుంది పార్వతి.
అవనిని. అప్పుడే ఇక పార్వతి అవనిని అలా అనడంతో అవని అయితే బయలుదేరుతూ ఉంటుంది. ఇక అవని వెళ్ళేటప్పుడు పార్వతి ఆగు అని వెనక్కి పిలిచి, నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఇదిగో నీ బేట అంటూ డబ్బులైతే ఇస్తుంది. అవి చూసి ఒక్కసారి అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే పార్వతి అయితే నువ్వే చెప్పావు కదా ఇక్కడికి తీసుకువస్తే డబ్బులు ఇచ్చే నన్ను ఒక క్యాబ్ బుక్ చేసుకున్నానని అనుకోండని, అందుకని నేను ఈ డబ్బులు ఇస్తున్నాను అని అంటూ ఉంటుంది పార్వతి. అప్పుడే పల్లవి శ్రేయ ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు పార్వతి చేసిన పనికి. ఇక ఇంతలో అవని అయితే అంటూ ఉంటుంది పార్వతితో, అత్తయ్య మీరు నాకు ఈ ఇచ్చే డబ్బులు నేనేమీ నామోషిగా ఫీల్ అవ్వను, నా కష్టానికి తగిన ఫలితం ఇస్తున్నారు. అందులోనూ మీ చేతుల మీద ఇచ్చిన ఈ డబ్బులను జీవితాంతం నా దగ్గర భద్రంగా ఒక జ్ఞాపికలా దాచుకుంటాను అని అంటూ అవని అయితే తిరిగి కౌంటర్ ఇస్తుంది పార్వతికి. అప్పుడే ఇక పార్వతి అయితే ఏమీ మాట్లాడదు. తర్వాత ఇక అవని అయితే వెళ్ళొస్తాను అత్తయ్య, జాగ్రత్త, శ్రీకర్ అత్తయ్య జాగ్రత్త, కమల్ నువ్వు కూడా అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని, అంటే మా అత్తయ్యని మేము బాగా చూసుకోమనా నీ ఉద్దేశం అని అంటూ ఉంటుంది అవనితో పల్లవి అయితే. అప్పుడే ఇక పల్లవి అలా అనగానే నువ్వు మా అత్తయ్యని సరిగ్గా చూసుకోవని నా ఉద్దేశం అని చెప్తూ ఉంటుంది అవని. తర్వాత అవని బయటికి వెళ్ళిపోయేటప్పుడు స్కూటీ మీద ఎక్కి కూర్చొని బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడే ఇక వెనక నుంచి వచ్చి చిటికలు వేస్తూ అవనిని పిలుస్తుంది పల్లవి అయితే. ఇక పిలుస్తూ, ఏంటి చిటికలు వేసి అలా పిలుస్తున్నావు, మంచి మర్యాద ఏమీ లేదా నీకు అని అంటూ ఉంటే, అవును మరి నీలాంటి దానికి మంచి మర్యాద ఇవ్వాలి. ఏంటి మావయ్య గారు స్కూటీ కొన్నారు, కళ్ళజోడు పెట్టుకొని బిల్డప్ ఇస్తున్నావు, అత్తయ్యని ఇక్కడికి తీసుకొచ్చినంత తేలిగ్గా కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకురాగలను అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అవును అని అవని పల్లవితో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి అయితే అత్తయ్యని ఈ ఇంటికి నువ్వు స్కూటీ మీద తీసుకొచ్చినందుకు అత్తయ్య నీకు డబ్బులు ఇచ్చింది, అంతే తప్ప నువ్వేదో ఈ వంకతో ఇంట్లో ఉండిపోవాలని అస్సలు కూడా అనుకోవద్దు. ఎప్పటికీ కూడా మళ్ళీ నువ్వు ఈ ఇంటికి తిరిగి రాకుండా నేను చేస్తాను, ఈ జన్మలో నువ్వు ఈ గడప తొక్కలేవు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే అవని అయితే, చూడు పల్లవి, నువ్వు అనుకుంటే నేను రాకుండా ఉంటాననుకుంటున్నావా, అస్సలు కూడా జరగదు. నేను రావాల్సిన టైం వస్తుంది, ఖచ్చితంగా నేను వస్తాను. ఇప్పుడు అత్తయ్య వచ్చారు, రేపు అక్షయ్ గారు వస్తారు, తర్వాత మావయ్య గారు, ప్రణతి, ఆరాధ్య, నేను మొత్తం ఇంట్లోనే ఉంటాము అందరం కూడా కలిసి. అలా కలిసి ఉన్నప్పుడు నీకు నేను చుక్కలు చూపిస్తాను. నేను ఇంట్లోకి అడుగు పెట్టే ముందు నిన్ను ఒక మనిషిగా మారుస్తాను. నీలో ఉన్న రాక్షసిని బయటికి తరిమేసి ఒక మనిషిగా మానవత్వం ఉన్న ఒక మంచిదానిలాగా నిన్ను మార్చి అప్పుడు నేను ఇంట్లోకి వస్తాను అని అంటూ ఉంటుంది అవని అయితే. నువ్వు మావయ్య గారిని అలాగే ప్రణతిని మోసం చేసినట్టు నా భర్తని శ్రీకర్ని మోసం చేసినట్టు మిగతా వాళ్ళని మోసం చేయాలని అనుకోకు, అది ఎప్పటికీ కూడా జరగని పని అవుతుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది అవని అయితే. చూడు, ఇప్పటి వరకు కూడా నేను ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఏదోటి చేసేదాకా నేను నిద్రపోను అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే పల్లవి అయితే నీ శబదాలు నీ సంగీతాలు విని బోరు కొట్టేసింది అవని. అంటావు తప్ప నువ్వేమీ చేయలేవు, చివరికి అందరి ముందు తలంచుకునేది నువ్వే అని అంటూ ఉంటుంది అవనిని పల్లవి అయితే. నేనేం చెయ్యలేనా అని స్కూటీ దిగేసి ఇక చేతిని గాజులు వెనక్కి నెట్టుకుంటూ కొట్టేదానిలాగా పల్లవి మీదకి వెళ్తూ ఉంటుంది అవని అయితే. పల్లవి అవని తనని ఎక్కడ కొడుతుందా అని భయంతో వెనక అడుగు వేస్తూ ఉంటుంది. భయపడుకో, నేనేమి నిన్ను కొట్టనులే, ప్రతిసారి నిన్ను కొడుతూ ఉంటే నా చెయ్యి నొప్పొస్తుంది, నీకైతే సిగ్గు రావటం లేదు కదా అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే ఇక పల్లవి అయితే చెప్తూ ఉంటుంది, ఈరోజు నువ్వేదో సాధించావని నువ్వనుకుంటున్నావో,
కానీ నిన్ను ఎప్పటికీ కూడా నేను గెలవనివ్వను, చూస్తూ ఉండు అని అంటూ ఉంటుంది పల్లవి. అయితే ఇక అవని అయితే అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. తర్వాత అక్షయ్ ఇంటర్వ్యూలకి వెళ్ళి అలసిపోతాడు. తను టిఫిన్ కూడా ఉదయం చెయ్యలేదు. ఇప్పుడు ఏదోటి తిందామని చెప్పి ఒక హోటల్కి అయితే వస్తాడు. అలా హోటల్కి వచ్చిన తర్వాత అక్కడే ఉన్న బేరర్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏం కావాలి సార్ అని వెయిటర్ అడుగుతూ ఉంటే తన జేబులో ఉన్న డబ్బుల్ని చూసుకొని దీనికి ఏమొస్తుంది అని అనుకుంటూ ఉండగా ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకురా, అది కూడా నార్మల్దే అని అంటూ ఉంటాడు. అక్షయ్ అయితే వాటర్ బాటిల్ తీసుకురమ్మంటారా అని అడుగుతూ ఉంటాడు వెయిటర్. వాటర్ బాటిల్ అవసరం లేదు, ఇక్కడ ఉన్నాయి కదా వాటర్, ఈ వాటర్ తాగుతాను అని అక్షయ్ అయితే అక్కడే ఉన్న టేబుల్ మీద ఉన్న వాటర్ని అయితే తాగుతాడు. ఇక తాగిన తర్వాత ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొచ్చాక అది తింటూ ఇక తనకి చాలా ఘాటుగా అనిపించడంతో పొలమారుతూ ఉండడంతో తనైతే మంచినీళ్ళు తాగుతూ మరీ తింటాడు. తర్వాత ఇక అలా తినేసి బయలుదేరుతాడు. అక్షయ్ అయితే కొంచెం దూరం నడిచేసరికి అక్షయ్కి ఆ కడుపంతా కూడా మండిపోతూ ఇక కారంగా ఉండడంతో తను బాగా దగ్గి వాంతింగ్ అయితే చేసుకుంటూ ఉంటాడు. ఇలా వాంతింగ్ చేసుకుంటూ ఉండగా అప్పుడే ఇక అవని అయితే అక్కడికి వస్తుంది. ఇక వాటర్ ఇస్తుంది, తీసుకోండి వాటర్ అని వాటర్ ఇచ్చేసరికి ఇక వాటర్ అయితే తీసుకుంటాడు. అక్షయ్ అయితే ఇక వాటర్ తీసుకొని తను నిలబడలేకపోతాడు. తల తిరిగిపోతూ ఉంటుంది, కళ్ళు తిరిగి పడిపోయేటట్టు ఉండిపోతాడు అక్షయ్ అయితే. అప్పుడే ఇక అవని అయితే అక్షయ్ని ఇక స్కూటీ మీదకైతే ఎక్కించుకుంటుంది. స్కూటీ మీదకి అవని అయితే అక్షయ్ని ఎక్కించుకొని ఇంటికైతే తీసుకొస్తుంది. అలా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే అవని స్కూటీ మీద ఉన్న అక్షయ్ని చూసి షాక్ అయిపోతూ, అమ్మ అవని, అక్షయ్కి ఏమైంది అని స్కూటీ మీద ఉన్న అక్షయ్ని మెల్లిగా అయితే దింపుతాడు. ఇక తీసుకువెళ్ళి ఇంట్లో పడుకోబెడతారు రాజేంద్ర ప్రసాద్. అవని అయితే అప్పుడే ఇక అక్షయ్ని చూసి భానుమతి అయితే, అయ్యో అక్షయ్కి ఏమైందమ్మా అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది భానుమతి. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే, ఏమి కాలేదమ్మా, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. చాలాసేపు కూడా పాదాలకి నూనె రాస్తూ అలాగే తడిగుడ్డ వేస్తూ అక్కడ ఉన్నన్ని సార్లు కూడా అవని అయితే సేవలు చేస్తూనే ఉంటుంది, కంగారు పడుతూ ఉంటుంది అక్షయ్ గురించి. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు, అసలు అవని ఎందుకు ఇంత సహనంతో ఉంది, ప్రతిసారి కూడా అవనిని ఎందుకో గంతకు ఏడిపిస్తూనే ఉంటారు, ఏదో ఒక మాటలని అవమానపరుస్తూనే ఉంటాడు. భర్త అన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు అక్షయ్. కానీ అవని మాత్రం తన భర్తని మర్చిపోలేదు. తన భర్తకి దగ్గరుండి సేవలు చేసుకుంటుంది. నిజంగా ఇలాంటి భార్య దొరికినందుకు నా కోడల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాలి. కానీ మూర్ఖుడికి తన భార్య ఏంటో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఏమైందమ్మా, ఏమైంది అక్షయ్కి అని భానుమతి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక భానుమతితో చెప్తూ ఉంటుంది అవని అయితే, ఏం లేదు బామ్మగారు, నేను రోడ్డు మీద అత్తయ్యని దింపేసి వస్తున్నాను. అలా అత్తయ్యని దింపేసి వచ్చినప్పుడు ఈయన రోడ్డు మీద వాంతులు చేసుకుంటూ కనిపించారు. అలా వాంతులు చేసుకున్న తర్వాత కళ్ళు తిరిగి పడిపోయారు. తర్వాత జాగ్రత్తగా స్కూటీకి ఆయన్ని కూర్చోబెట్టుకొని తీసుకువచ్చాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని భానుమతి అయితే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకి వెళ్ళి పాపం అలిసిపోయి ఉదయం ఏమీ తినలేక మరి హోటల్లో ఏమైనా తిన్నాడేమో, అందుకే వాంతింగ్ చేసుకున్నాడు అని భానుమతి అంటూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత కళ్ళైతే తెరుస్తాడు అక్షయ్ అయితే. ఇక అక్షయ్ కళ్ళు తెరిచి చూస్తాడు. కళ్ళు తెరిచి చూసిన అక్షయ్కి అయితే అవని అయితే కనిపిస్తుంది. ఇక అవని కనిపించి అవని అయితే అంటూ ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉందండి అని అడుగుతూ ఉంటే, అసలు బయట ఫుడ్ ఎందుకు తిన్నారో, నేనే మీకు ఫుడ్ చేసుకొని వస్తానని చెప్పాను కదా అని అవని అయితే అంటూ ఉంటుంది. అసలు నువ్వు ఎందుకు వచ్చావో, ఎందుకు ఇక్కడున్నావో, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అక్షయ్ అయితే అవనితో అంటూ ఉంటాడు. రే, ఒంట్లో బాగోకపోయినా కూడా భార్యని మాత్రం దూషించడం మాత్రం ఆపట్లేదు కదరా,
ఈరోజు నీ భార్య గనక లేకపోయి ఉంటే నువ్వు రోడ్డు మీద ఎలా ఒక అనాథలా పడుండేవాడివి. తను సరైన సమయానికి నిన్ను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చింది కాబట్టి సరిపోయింది అని రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే భానుమతితో చెప్తూ ఉంటాడు, అమ్మ చూడు, ఈ విషయాన్ని పార్వతితో చెప్పొద్దు. మళ్ళీ పార్వతి అక్కడి నుంచి వచ్చేస్తానంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడే కన్నా తను అక్కడ ఉండమే కరెక్టు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే. అప్పుడే భానుమతి అయితే, రే రాజేంద్ర, ఎప్పుడు వీళ్ళు అవనిని అర్థం చేసుకుంటారా? అవని మనసు చాలా మంచిది, కానీ అవనిని మాత్రం వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అని అంటూ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, నీకు అవని అర్థమైంది, కానీ వాళ్ళకి మాత్రం అవని అర్థం కాలేదు. అవనిని వాళ్ళు ఎంతోలా అవమానిస్తున్నారు, ఎప్పటికీ అర్థం చేసుకుంటారో అని చెప్పి అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. చూశారుగా ఫ్రెండ్స్, మరి ఇప్పటికైనా అక్షయ్లో మార్పు వచ్చి అవనిని అర్థం చేసుకోవాలని, వాళ్ళిద్దరూ కూడా ఒక్కటవ్వాలని కోరుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే